కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? చిచి, మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? టిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి? ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నాను. ఆఫీస్కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసాయి. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? 2:00కల్లా రెడీగా ఉండండి. స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన? అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు. నా కోసం ఒక్క పూట కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను. మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది. నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకొస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా. మీరు ఇక్కడ 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి. నమస్కారం. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానన్నారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయ్. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో, ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద. ఉంటామండి. హలో మర్దల్స్. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయి వేరొకనికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజునులా ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓన్లే నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. ఝాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి, మా బావ. హలో. ఝాన్సీ, ఈ పెళ్ళైనోని మళ్ళీ పెళ్ళేలా చేసుకున్నావు? పెళ్ళవడం ఏంటి? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు నవ్వుతున్నారు? ఇతను నీలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటాయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మొగుడు. ఎదురింటి ఆవిడెవరో? ఎదురింటి ఆయన పెళ్ళాం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయ. కన్ఫ్యూజ్ కాదు బావా,
ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే ఝాన్సీ గీనకి ఇంకో పెన్లం ఉంది. ఇంకో నయం, ఝాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు. ఓ, నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. మ్మ్హ్మ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది, చెప్తా. ఇది నీటి ఏనుగు. అది రోజు హాలిక్స్ తాగుతుందా? ఉహు. ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా. ఏమండి వీడు చూసారా? మా ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూతాం. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరులా కనిపిస్తున్నాను కదూ? ఔ. మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు ఒక్కరే. కాదురా బాబు, చూడు మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఏయ్, ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఆ, ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి? ఫస్ట్ నైట్ రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ. ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా. ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది. అవతలెవరు? 1 టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సార్ ఏమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. ఆ? అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే. ఇస్తాను, ఒక్క నిమిషం. హలో ఆ, హలో, ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోవద్దు. హలో. ఓకే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 day. పీపీ గారితో నేను మాట్లాడుతుంది. ఏమండి? ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 day అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు అంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఓకే. ఉంటామండి. మంచిదండి. చాలా వస్తాను. మంచిది, వెళ్ళరండి. ఓకే. పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే, వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని బెదవా గిదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళెందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మగుణ్ణి. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేమిటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి, మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండండి. సరే వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి హలో బ్రదర్ స్టోరీ. తల్లి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఆ? ఈ రోజన్నా మన శోభనం. ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభనం వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 week ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే
తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అదిగా ఝాన్సీ. హలో, నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడే వాడు. అటు షిఫ్ట్ అవుతున్నాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా, వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేస్తుంది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. బావా నువ్వా? రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళం ఉండాలి, ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెడగొట్టి నన్ను జైలుకి పంపించావి. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు. పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా. ఆయన గురించి బెద్దబాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ, మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు. వాడు డబల్ గేమ్ ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా. ఏదొకసారి పిలువు. ఏమండి? ఏమండి? ఒకసారి ట్రండి. ఒకసారి ట్రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి, వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఏరా, నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని, నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కూలగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తున్నారే. చెప్పేది ఏంట్రా చెప్పేది పూటేది? చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. అమ్మంటే తంబి, ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లాగేంచినారు కొద్దాం, పద పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశావు. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంబి, మంది సైటా రైటా? నువ్వు ఎప్పుడైతే ఆడా ఏంట్రా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి? 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 అరే, మీరు ఇక్కడున్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఝాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి.
ఫాలోయింగ్. అయ్యో లేమ్మా, దా. అయ్యో తలకు దెబ్బ తగిలిందా? నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. చా మాకు తెలుతా మరి. వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్. అరే సీన్ ఏందో చక్కగా చెప్పవా. ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు. పద. దండాలు తల్లే. మీరు కొండ దొరలం కోయ దూరలం. ముందు కాలన్నీ ముందు పెడతాం. నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకిటువంటి జోస్యాల మీద నమ్మకం లేదు. వెళ్ళండి. కోప్పడకు జంచమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండ దేవత పలుకు. నీ అబ్బ పేరు శివరాం. నీ పెనిమిటి పోలీస్ ఆఫీసరు. మనువైన సుఖం లేని బతుకు నీది. అవును నిజమే. లోపలికి రండి. ఒక పాలి చెయ్యి చూపించు తల్లె. బబిలేచకాలం బబ్బాలం భజగోవిందం శీతాకాలం సలివేంద్రం భద్రాచలం. గుడి గోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మ చెడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిరేయి అంటే అవును నిజమే. తుర్రు తుర్రు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రో తుర్రు తుర్రు. అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని 3 దినాలు కూకో. 4వ రేయే నీ తొలి రే అవుతాది. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే. కొండదేవరాన ఆ 3 దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదని పోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపేనవర్ అంటే అర్ధగంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు కటక్ పుట్టు. లేదు, మీరు చెప్పినట్టు 3 రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కోటి, ఇంటికి వెళ్తున్నాను. అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట. బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదర్లు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు. మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచిపెట్టదు. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు. డాడీ మమ్మీ డాడీ వచ్చాడు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్లారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటికి వెళ్తారండి, గండు అని చెప్పారుగా. బాబుకి ఏదైనా అయితే? మీకేదైనా అయితే? నాకేం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆహా, మీరు వెళ్ళొద్దు. ఆ పసివాడిని చూస్తే
నీకు బాధ అనిపించట్లేదు? అనిపిస్తోంది, కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం? ఓ పని చేస్తే, ఏ పని? కళ్ళజోడు తీసేసి మీరే వాపుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు, దిగులు పోయి జ్వరం